మంత్రి బీసీ సంక్షేమ వసతి గృహాలకి చాలా చోట్ల ఎన్ఆర్జేసీ ఫండ్స్ మిగిలిపోతున్నాయి సార్, చాలా జిల్లాల్లో. ఇది ఇంపార్టెంట్ అమ్మా. అమ్మ తల్లి నమస్కారం, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సరే ప్లీజ్ ప్లీజ్ దయచేసి ప్రతి బీసీ హాస్టల్ కూడా ప్రహరీ గోడలు నిర్మిస్తే బాగుంటుంది సార్. ఎన్ఆర్జేసీ పథకం ద్వారా చాలా చోట్ల నిధులు మిగిలిపోతున్నాయి ప్రతి జిల్లాలో కూడా. దయచేసి ఎన్ఆర్జేసీ నిధులు ఈ ప్రహరీ గోడలకి ఇప్పించవలసిందిగా మీ ద్వారా ప్రభుత్వం. మంత్రి గారు సభ్యులు అడిగినట్లుగానే సోదరా, మరి రాంగోపాల్ రెడ్డి గారు మరి ఎంజేపీ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, మరి దాని పరిస్థితి ఏంటి, మరి పులివెందల్లో ఉన్న ఎంజేపీ కళాశాల పరిస్థితి ఏంటి అని అడిగారు అధ్యక్ష. ఎంజేపీ పాఠశాలలో రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే ఈ గురుకుల పాఠశాలలు మొదలుపెట్టిందే బీసీల పక్షపాతి అన్న నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష. మరి బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలి, అన్ని రంగాల్లోనూ వాళ్ళని రాణించాలంటే వాళ్ళ ముఖ్యమైన ఆయుధం చదువు అని గ్రహించి బీసీ గురుకుల పాఠశాలల మొదలు మరి 14-19లో కొన్ని 28 గురుకుల పాఠశాలలకు 1210 కోట్ల రూపాయల నిధులు కూడా ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు, నిధులు కేటాయించారనే విషయం తెలియజేస్తూ మరి అవి గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇందాక మరి రాంగోపాల్ రెడ్డి గారు అడిగారు అధ్యక్ష, అలాంటివి అంటే 60-80% అయిపోయినవి గురుకుల పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమలోనే ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. మరి అలాంటి గురుకుల పాఠశాలలు మరి గత ప్రభుత్వం అనుకోవాలి కానీ నా బీసీలు అని చెప్పి ఓటేయించుకుని కనీసం ఆ గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేయకపోవడంతో మళ్ళీ అధికారం నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, నేను వింటాను కదా. ప్రశ్న జవాబు చెప్పాల్సిన బాధ్యత నాది. వినండి అధ్యక్ష. మరి ఆ గురుకుల పాఠశాల 6 గురుకుల పాఠశాలలు కూడా పూర్తి చేస్తున్నాం. మరి రాంగోపాల్ రెడ్డి గారి ప్రశ్న, కడప జిల్లాలో పులివెంద నియోజకవర్గంలో బీసీ బిడ్డల గర్ల్స్ కోసం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే 14-19లో మొదలు పెట్టారో మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జూన్లో ప్రారంభిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది బీసీల పైన ఉన్న బాధ్యత నిబద్ధత అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి ఏదైతే రాయలసీమ ఉత్తరాంధ్రలో డిమాండ్ ఉందని తెలిసి అధికారంలోకి రాగానే మరి 2 గురుకుల పాఠశాలలు కూడా చిత్తూరులో ఒకటి, అనంతపురం సత్యసాయి జిల్లాలో శాంక్షన్ చేశారు. మొన్న 2 రోజుల కింద రివ్యూ చేసినప్పుడు కూడా అంటే ముఖ్యమంత్రి గారు బీసీల పైన ఉన్న నిబద్ధతతో మరి 10 గురుకుల పాఠశాలలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానితో పాటు 10 సొంత భవనాలకు కూడా 500 కోట్లు శాస్త్రీయ నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఎవరన్నారు ఏంటండి, ప్రశ్నలు అడుగుతున్నారు కదా, బయట మాట్లాడుతుంటారు కదా. గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, షార్ట్ డిస్కషన్ ఉంది సార్. ఇది బీసీల పెద్ద సబ్జెక్టు వినాలి మీరు. గతంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా సభ్యులు నేను జవాబు చెప్పాల్సిన బాధ్యత మంత్రిగా నాకు ఉందండి. కాబట్టి బీసీ హాస్టల్స్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. బీసీ హాస్టల్స్ కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో కనీసం కొలాయి పోతే కొలాయి కూడా మార్చలేదు అధ్యక్ష. బీసీ హాస్టల్స్ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. అధికారంలోకి రాగానే మరి డైట్ బిల్లులు కూడా 110 కోట్లు డైట్ బిల్లులు ఇచ్చి బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులు చేయించాం. మరి సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా 20-40 కోట్లతో చేయించాం. మళ్ళీ 20 కోట్ల రూపాయలతో మరీ కూడా మరమ్మతులు కూడా చేయిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ విద్యార్థులకు కావాల్సిన నాణ్యతమైన భోజనంతో పాటు వసతులు కూడా ఏర్పాటు చేసి సూపర్ ఫైన్ రైస్ కూడా అందజేసి వారికి స్పెషల్ గా కోచింగ్లు పెట్టి మెడికల్ క్యాంపులు కూడా పెట్టి ఏది మంచి చెడ్డ అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ పర్సెంటేజ్ కూడా పెంచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1